శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి అక్టోబర్ 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చండి. కుంభరాశి వారు ఇప్పుడే గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ కన్నిటికి ఒక ముగింపు దొరికేటటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు ఇప్పుడు దొరకబోతుంది. అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు, అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియో అయితే చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి. ఏ పరిహారాలు చేయటం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి, విశాలమైనటువంటి హృదయం, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచేస్తున్నటువంటి అంతు చిక్కినటువంటి ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణను పూర్తిగా అర్థం చేసుకోగలరు. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టుగా సాఫీగా సాగిపోతూ ఉన్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి. ఎటు చూసినా కూడా గందరగోళం ఏమిటో తెలియని అభద్రతా భావం, మీ మీద మీకే ఒక అపనమ్మకం. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింపవళ్ళు నిద్రపోనివ్వడం లేదు కదా. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు కదా. అసలు ఈ 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది, అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి, ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కారు. మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారన్నమాట. ఇంత పెద్ద గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల గురించి, మీరు ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుందన్నమాట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన, కరుణామయమైనటువంటి మనసు మీది. అయితే విధి విచిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూల పాన్పులా ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులకు, మరెన్నో అవమానాలను, ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం. మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనుచితమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో
ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతూ ఉన్నటువంటి ఈ ఇబ్బందులకు, అనుభవిస్తూ ఉన్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడా లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగుందన్నమాట. డబ్బు విలువ తెలియని వాళ్ళకి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తెలుసుకునే ఆ బంధాలు ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఎన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం, పొదుపు చేద్దామన్నా పైసా కూడా మిగలకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం, దాని విలువ మీకు తెలుసా? అందుకే మీరు ఈ సమయంలో డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ముందు ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి అంటే మీ మాటలు ఎదుటివారికి మీకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవటం, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జెక్షన్ చేస్తూ ఉండటం అన్నమాట. అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మతులకు గురి కావటం, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురు కావటం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం, ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టిపీడిస్తూ ఉన్నాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటం, చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తే భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తున్నాయన్నమాట. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం, అసహనం, నిస్సహాయత, ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయమేస్తుందా? అయ్యో, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడేదెలా అని మీరు అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడ నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప
ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంతగా బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఎన్ని పరీక్షలకు గురిచేస్తుంది. భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడనవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు చాలా అంటే వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు. మంచి శుభ సమయం, అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీనివల్ల ఏమవుతుందండి? మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది కదా. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు నువ్వుల నూనెతో నవగ్రహాలు 9 ప్రదక్షిణలు చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా పూజించడం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వ పత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖి రుద్రాక్షని ధరించడం వలన శని, రాహు, కేతువులు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలా అందిస్తుంది. ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి మరింత ఎక్కువగా, అంటే ఒక తెలియనటువంటి సానుకూలమైనటువంటి శక్తి మీకు తప్పకుండా చూస్తారు. ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహం, అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటాయి. అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా కనీసం వినడం కూడా సకల దోష గ్రహదోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వలన కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో మీ ఆలోచన విధానంతో మార్పు, సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయటం, పేద విద్యార్థుల చదువుకు సహాయపడటం కూడా మీకు ఎన్నో మేలు చేస్తుంది. అన్నదానం చేయటం, పక్షులకు, జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలు కూడా చేయటం, కరుణ, ప్రేమ, దైవిక గుణాలను అలవర్చుకోవటం వలన దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంది. వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది. ఈ రాశి వారికి జీవితంలో ఇప్పుడు ఒకటే చెప్తానండి, ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపద అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. ఇక చివరిగా మరొక మాట జ్యోతిష శాస్త్రంలో ఉంది కూడా. ఒక కర్మఫలదాతగా, న్యాయదేవతగా మనం పిలుస్తాం. ఆయనే శనిదేవుడు. ఆయన వల్ల కలిగేటటువంటి కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం.
ముఖ్యంగా ఈ రాశి వారికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మీకు ఇబ్బంది పెట్టడం కాదండి. ప్రతి శనివారం శని భగవానుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించి మీ మనసులో ఉన్న కోరిక శనీశ్వరుడికి చెప్పి ఆయని అనుగ్రహాన్ని పొందండి. ఎంతో విలువైన సమాచారాన్ని కుంభరాశి వారు తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.